పొద్దున్నే ఎక్కడికెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారండి? మీసాల చేపలకండి. మీసాల చేపలంటే ఏమనుకుంటున్నారా? రొయ్యలు. మా బాబు చిన్నప్పుడు చేపలంటే ఏంటో తెలియక ఈ రొయ్యలను చూసి రొయ్యలనడం పలకడం రాక మీసాల చేపలు అనేవాడండి. అప్పటినుంచి ఇంట్లో రొయ్యలంటే మీసాల చేపలనే అర్థం. చేపల మార్కెట్‌కెళ్ళి రొయ్యలు తీసుకొనొచ్చారండి. అక్కడ మనం చేయడం అంటే మనకు అంత తొందరగా అవ్వవు కదా! అందుకే వాళ్ళ చేతే చేపించేసి ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళు ఎంత చేసినా సరే మన ఇంటి దగ్గర మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదండీ! నార్మల్‌గా క్లీన్ చేసుకొని తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు ఏసి మళ్ళీ క్లీన్ చేసుకున్నాం. మంచిగా క్లీన్ చేసుకోవాలండి. వాటర్‌తోనే కాదు, రొయ్యలకి కొంచెం నల్లగా పేగులా ఉంటది కదా! అది కూడా తీసేయాలండి. అవన్నీ తీసేసి అమ్మ బాగా క్లీన్ చేశారు. క్లీన్ చేశాక ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా ఫిష్ మసాలా, కొంచెం ఆయిల్ ఏసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చేసుకొని ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. రొయ్య అంటేనే కొంచెం స్వీట్‌గా ఉంటది కదండీ! అలా అని ఉల్లిపాయలు మానేయకూడదండోయ్! గ్రేవీగా రావాలంటే ఉల్లిపాయలు ఖచ్చితంగా ఏసుకోవాలి. కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే ఆ స్వీట్‌నెస్‌కి, కారానికి సరిపోతుంది. ఇంక అంతేనండి. రొయ్యలు వండడం అయితే అమ్మ స్టార్ట్ చేసేసింది. పొయ్యి మీద కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్, ఉల్లిపాయలు, పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా ఇంగువ వేస్తే ఆ నీసు వాసన అనేది రాదండి. అందుకని అమ్మ వేస్తది ప్రతి వాటిలో. సూపర్ టేస్ట్‌గా అయితే ఉంటాయి. ఆనియన్ ఏగేలోపు మనం వాటికి కావాల్సిన మసాలా అంతా తయారు చేసుకోవాలండి. మనం జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఆల్రెడీ తయారు చేసుకున్నాం. తయారు చేసుకున్నది పోపులో వేసి వేపుకోవాలండి. ఇది అయిన తర్వాత మనం టమాటీలు చిన్న ముక్కలు కోసుకొని కొద్దిగా ఉల్లిపాయలు గ్రేవీ కోసం అనేసి ఉల్లిపాయలు కూడా మిక్సీ చేసుకోవాలి. ఈ మొత్తం మ్యాగ్నేట్ని బాగా కాసేపు అంతే పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని రొయ్యలు తీసుకొచ్చి వేసుకోవాలి. వేసి అలా ఉంచేయకూడదండో, ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా మొత్తం గట్టిగా అయిపోతాయి. అలా కొంతసేపు కలపాలి. కలిపాక మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రొయ్యలో ఆల్రెడీ వాటర్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ఇంతలో మనకు కొంచెం రెడీ అయిపోతుందండి. సిమ్లో అయితే పెట్టకూడదండి, ఐ ఫ్లేమ్లోనే వేపుకోవాలి, ఐ ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసి కలుపుకున్నాక కొత్తిమీర స్మెల్ కూరకు పట్టేటట్టు కొద్దిసేపు ఉంచుకోవాలండి. సరే, ఇంకా వేడి రొయ్యలు రెడీ అయిపోయినాయి. ఇంకా లంచ్లో వేసుకొని చక్కగా తినడం. మీసాల చేపలను బ్రాండ్ క్రియేట్ చేసిందే నేనండి. అందుకే ఇంట్లో ఏ కర్రీ వండినా నాకే ఫస్ట్ ఇస్తారు. నేనైతే కరెక్ట్ రివ్యూ ఇస్తానండి. చూసారా, నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది కర్రీ ఎలాగుందో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.